నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. నేను చాలామందిని చూశాను. ఎవరో ఒకరు ఏదో ఒక మాల వేసుకుంటారు. ఎవరికి నచ్చినటువంటి దైవానికి సంబంధించినటువంటి దీక్ష ఏదో తీసుకుంటారు. దీక్షలో ఉండేటప్పుడు చాలామందిని గమనించాను. వారేంటంటే మొబైల్స్లో చూడగొన్నటువంటి పాటలు చూస్తున్నాడు, చూడగొన్నటువంటి డాన్సులు చూస్తున్నాడు, అలానే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు, వాటిని చూస్తూ నవ్వుతున్నాడు, అలానే వీరు కూడా లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎన్నో సందర్భాలు చూశాను. నిజంగా చాలా బాధ కలుగుతుంది. అసలు నిజానికి దీక్ష అనే పదానికి అర్థం ఏంటంటే 42 రోజుల పాటు కానీ లేదా 21 రోజుల పాటు కానీ ఒక మనిషి ఎవరైనా సరే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక పని నిరంతరం కనుక చేస్తుంటే అది అలవాటుగా మారుతుంది. ఈ దీక్ష ఎందుకోసం అంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టుకోవడం కోసం, అలానే సన్మార్గంలో జీవించడం కోసం, అలానే మంచి గుణాలను పెంపొందించుకోవడం కోసం. ఎప్పుడైతే మనం మంచి ఆలోచనలతో కంటిన్యూస్గా ఉంటూ నిరంతరం కూడా ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయానికి పడుకోవడం, అలానే కటిక నేల మీద నిద్రించడం, అదే విధంగా దీక్ష సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించడం, అలానే అందం పట్ల కానీ లేకపోతే భౌతిక సుఖాల పట్ల కానీ ఎంత మాత్రం కూడా ఆసక్తి చూపించకపోవడం, అంటే మనల్ని మనం నిగ్రహించుకోవడం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, ఇంద్రియాలను జయించడం, ఇవన్నీ కూడా మనం దీక్షలో నేర్చుకోవచ్చు. అలానే మరొకటి ఏంటంటే ఆహార నియమాలు, ఇప్పుడు కూడా సాత్విక ఆహారం తీసుకోవడం, మంచి ఆలోచనలతో ఉండడం, అలానే ఈ శరీరానికి సాత్విక ఆహారాన్ని అందించడం, అలానే మన మనసుకి ఏంటంటే ఇప్పుడు కూడా మంచి ఆలోచనలు అందించడం, మంచిని మాత్రమే చూస్తుండడం, మంచిని మాత్రమే వింటుండడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన యొక్క బుద్ధి సన్మార్గంలో నడుస్తుంది. అప్పుడు మాత్రమే మనల్ని మనం నిగ్రహించుకోగలం, మనల్ని మనం జయించగలం. కాబట్టి దానికోసం దీక్షను ప్రారంభించారు. కానీ ఈ రోజు కనుక మనం గమనిస్తే చాలా వరకు కూడా దీక్షలు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి దీక్ష నియమాలు పాటించడం లేదు. అలానే ఏదో మొక్కుబడిగా దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమించిన అనంతరం మళ్ళీ వెంటనే చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. మొట్టమొదటి ఏంటంటే దీక్ష నియమాల్లో మొదటిది ఏంటంటే నిరంతర భగవనామస్మరణ. అలానే ఎవరికి కూడా ఇటువంటి చెడు చేయకూడదని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా సన్మార్గంలో జీవించడం ఖచ్చితంగా మనం పాటించాలి. అదేవిధంగా భగవంతుడు కేవలం మనిషికి మాత్రం మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడు కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా ఎప్పుడు మంచిదై ఉండాలి, ఇతరులకు మంచి చేయాలి, అలానే ఇతరులు ఉన్నటువంటి మంచిని మాత్రమే మాట్లాడాలి. కొందరిని చూస్తే ఎల్లప్పుడూ కూడా ఇతరులను ద్వేషించడం, ఇతరులను దూషించడం ఇదే వారు పనిగా పెట్టుకుంటారు. ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. అలానే శరీరంతో కానీ మనసుతో కానీ ఎటువంటి చెడు ఆలోచనలు చేయకుండా, ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ఎల్లప్పుడూ సన్మార్గంలో జీవిస్తూ నిరంతరం కూడా భగవంతుని స్మరిస్తూ సమస్త జీవరాశులు కూడా మంచిని చేస్తూ మనం కనుక జీవించినట్టయితే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా కనుక దీక్షలు చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే బాహ్యంలో నేను భక్తుని చెప్పుకోవడానికి పనికొస్తే తప్ప కానీ దానివల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఏ భగవంతుడి యొక్క దీక్ష మీరు తీసుకున్నా సరే నిజానికి భగవంతుడు ఒకటే, ఆయన అనేక రూపాల్లో మనకు దర్శనం ఇస్తారు. కాబట్టి మీకు ఎవరి పట్ల ఇష్టం ఉంటే, ఎవరి పట్ల ఆసక్తి ఉంటే ఆ యొక్క రూపాన్ని మీరు స్మరించుకోండి, అలానే ఇతరులు గౌరవించడం నేర్చుకోండి. అదే విధంగా మనం ఏదైతే దీక్ష తీసుకున్నామో ఖచ్చితంగా నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పాటిస్తూ ఎల్లప్పుడూ కూడా సన్మార్గంలో జీవిస్తూ నలుగురికి మంచి చేస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి దీక్ష విరమించిన తర్వాత కూడా ఎల్లప్పుడూ సన్మార్గంలో జీవిస్తూ మంచి ఆలోచనలతో మంచి కార్యాచరణతో ముందుకు సాగుతారని చెప్పేసి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.